శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 2వ రోజు వినవలసిన 2వ అధ్యాయం సోమవార వ్రత మహిమ. జనక మహారాజా, ఇప్పటి వరకు నీకు కార్తీక మాసమున ఏ రీతిన గడపవలనో తెలిపితిని. ఇక కార్తీక సోమవార వ్రత మహిమను తెలిపిదను. కార్తీక సోమవార వ్రతం ఏ విధంగా ఆచరించవలనో తెలిపెదను. శ్రద్ధగా వినమని చెప్పి వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్పసాగెను. కార్తీక మాసంలో సోమవారము శంకరునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున ఉపవాసం ఉండి తమకు దగ్గరలో గల నదీ స్నానము చేసి తమ శక్తిని అనుసరించి యథావిధిగా దానములు చేసి అత్యంత భక్తితో పరమేశ్వరునికి బిల్వపత్రాలతో పూజించి అభిషేకము చేయించుకుని సాయంకాలము నక్షత్ర దర్శనం గావించిన పిమ్మట భుజించవలను. ఆ రాత్రంతా జాగరణతో శివనామస్మరణ గావించుకొనుచు పురాణ పఠనము, భజన, భక్తి శ్రద్ధలతో సంకీర్తనలతో పరమేశ్వరుని ధ్యానించవలను. తెల్లవారిన పిమ్మట నదీ స్నానము గావించుకొని తిలదానము చేసి తమ శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు అన్నదాన సంతర్పణ చేయవలను. బ్రాహ్మణులకు ఇతర కులస్తుల గృహములలో భోజనము చేయరు కావున యథాశక్తి వారికి స్వయం పాకమిచ్చి తృప్తి గావించాలి. కనీసం 3 బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వవలను. ఆ పిమ్మట తామును భుజించవలను. ఉండగలిగిన శక్తి కలిగిన వారు 2 పూటల భోజనము మానివేసి ఏ విధమైన ఫలహారము కూడా తీసుకోకుండా ఉండుట మరింత శ్రేష్టమైనది. ఇట్లు కార్తీక మాస సోమవార వ్రతం ఆచరించు వారికి శంకరుడు కైలాస ప్రాప్తిని అనుగ్రహించి తన సన్నిధికి చేర్చుకొనును. భర్త లేని వితంతువు కార్తీక మాస వ్రతమును చేసి శివుని పూజించినచో కైలాసము, విష్ణువును పూజించినచో వైకుంఠము అంత్యకాలమును పొందగలదు. దీనికి సంబంధించిన ఒక కథను చెప్పెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలము. కుక్కకు కైలాస ప్రాప్తి. పూర్వం కాశ్మీర దేశంలో పురోహిత వృత్తితో జీవించుతున్న ఒక బ్రాహ్మణుడు కలడు. అతని భార్య కూడా భర్త తెచ్చిన సంపాదనతో గుట్టుగా కాపురం చేస్తుంది. కొంతకాలానికి వారికి ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు స్వాతంత్ర నిష్ఠూరి అని పేరు పెట్టారు. ఆమె పేరులోనే విపరీతమైన స్వేచ్ఛ గలదని, నిష్ఠూరముగా మాట్లాడునని తెలుస్తుంది కదా. ఆమెకు యుక్త వయస్సు వచ్చిన పిమ్మట సౌరాష్ట్ర దేశమునకు చెందిన ఉత్తముడైన మిత్రశర్మ అనే బ్రాహ్మణునికిచ్చి తల్లిదండ్రులు వివాహం చేశారు. చతుర్వేద పండితుడైన ఆ యువకుడు అపర బ్రహ్మగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తన భార్య చెడుగా మాట్లాడడము, వ్యభిచారం చేయడము, అత్తమామలను వేధించడం మొదలుపెట్టింది. ఆమె చెడు నర్తకు విరక్తి చెందిన అత్తమామలు ఆమెను ఇంటి నుండి వెడలగొట్టిరి. తన భార్య వ్యభిచారి అని తెలిసినప్పటికీ కూడా భర్త ఆమెపై మమకారమును చంపుకోలేక భర్త కూడా తల్లిదండ్రులను విడిచి భార్యను అనుసరించెను. వృద్ధులనే తల్లిదండ్రులను విడిచిపెట్టి కామంతో భార్యను అనుసరించేవాడు ఎంతటి వాడికైనా పతనము చెందక తప్పదు. మిత్రశర్మ విషయంలోనూ అదే జరిగింది. వేరే గృహంలో ఆ యువ దంపతులు కాపురం పెట్టారు. ఆమెకు మరింత స్వేచ్ఛ పెరిగింది. ప్రియుల సంఖ్య కూడా పెరిగింది. భర్తను కుక్క కన్నా హీనంగా చూడసాగింది. ఇరుగు పొరుగు వారితో కయ్యాలు పెట్టుకుంటూ ఉండేది. చెడు మాటలు మాట్లాడడం వల్ల ఆమె పేరు కర్కశగా వాడుకలోకి వచ్చింది. మహాపండితుడైనప్పటికీ ధన సంపాదన తక్కువగా ఉన్న భర్త ఆమెకు సహింపరాని వాడయ్యాడు. ఒకనాడు రాత్రి బండరాయితో భర్తను హత్య చేసిందా కర్కశ హృదయురాలు. చనిపోయిన ఆ మృత కళేబరాన్ని రాత్రికి రాత్రి ఊరి చివరనున్న పాడుబడిన నూతిలో పారేసి చెత్తా చెదారంతో దాన్ని మూసేసి ఇంటికి చేరెను. ఆమెకు ఒకే ఒక అడ్డు కూడా తొలగిపోయింది. బరి తెగించిన నిష్ఠూర తన అందచందాలతో ఎందరో పురుషులను వశపరుచుకొని వారి జీవితాలను సర్వనాశనము చేసి వారి వద్దనున్న డబ్బంతా తెలివిగా లాక్కొనుంది. పిమ్మట వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటివేసేది. అంతేకాక గ్రామంలోని అందగెత్తలేని స్త్రీలను తన మాటలతో ఆకట్టుకొని వారికి చెడు ఆలోచనలు కలగజేసి వారిని కూడా పరపురుషులకు తాచి డబ్బును సంపాదించేది. రాజా, యవ్వనము శాశ్వతం కాదు. చెడు గుణములు కలవారికి పరిస్థితులు కొంతకాలము అనుకూలంగా ఉన్నట్లు కనిపించినను అంతిమ సమయాన పరాభవము తప్పదు. విపరీత వ్యభిచారి అయిన ఆమెకు కుష్ఠరోగము సంభవించింది. పతనం ఆరంభమైంది. అంతేకాక సుఖ రోగములు ఆమె శరీరమును పీడించసాగినవి. అంతవరకు ఆమె చుట్టూ తిరిగిన విటులు ఆమె ముఖము కూడా చూడడం మానివేశారు. ఆమె చేసిన అకృత్యములు ఆమెను ఆ స్థితికి చేర్చాయి. పురుగు లోడుతున్న శరీరంతో ఆమె నరక బాధను అనుభవించి చివరకు అతి నికృష్టమైన చావు పొందింది. ఆమె చనిపోయినప్పుడు అయ్యో అని ఎవ్వరూ బాధపడలేరు సరికదా. పీడ వదిలిపోయిందని ఆ గ్రామస్తులందరూ సంతోషించారు. మనిషి ధనము, యవ్వన మదంతో చేసే చాలా తప్పులు చివరికి అతనికి
చాలా నష్టాలు కలిగిస్తాయి. అందువల్ల మనం తల్లిదండ్రులను, అత్తమామలను శ్రద్ధ భక్తులతో సేవించాలి. భార్యాభర్తలు పరస్పర అనురాగంతో జీవించాలి. భర్త భార్యతో తప్ప ఇతర స్త్రీలతో శృంగారం చేయరాదు. భార్య కూడా భర్తతో తప్ప పురుషుని పొందుకోరరాదు. జీవితమంతా ఒక్క మంచి పని చేయని ఆ దుష్టురాలు మరణించిన తర్వాత నేరుగా నరకలోకానికి తీసుకెళ్లబడింది. చిత్రగుప్తుడు ఆమె చేసిన పాపాల చిట్టాను చదివాడు. విన్న యమధర్మరాజు ఆమె చేసిన పాపాలకు కింద శిక్షలు అమలు చేయమని ఆదేశించాడు. ఆమె వ్యభిచారం చేసింది కదా, దానికి శిక్ష ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగిలించుకొనడం. హత్య చేసింది కదా భర్తని, దానికి శిక్ష ఇనుప గదలతో బాధించడం. పెద్దలను దూషించింది కదా, సీసమును కరిగించి నోటిలో పోయడం. అపకీర్తిని తెచ్చే పనులు చేసింది కదా, ఇనుప కడ్డీలను కాల్చడం. మనం భూలోకంలో చేసిన పాపాలకు పైలోకంలో శిక్షలు ఎలా ఉంటాయో గ్రహించారు కదా, అలాంటి పాపాలకు దూరంగా ఉండాలి మనం. ఇలా పలు రకాలుగా ఆమెను యమభటులు శిక్షించిన పిమ్మట ఆమెను కుంభీపాక నరకం అంటాం కదా, అందులో పడవేసిరి. ఇనుప ముక్కలు గల కాకులు, భయంకర విషనాగులు, తేళ్లు, జర్రులు ఆమెను కుట్టసాగినవి. ఆమె చేసిన పాపాలకు అటు 7 తరాలు ఇటు 7 తరాలు వారు నరకమున బడి నానా బాధలు అనుభవించుచుండిరి. ఆ ప్రకారం నరక బాధలను అనుభవించిన పిమ్మట కర్కశ కళింగ దేశమున ఒరిస్సా రాష్ట్రమున అంటే కుక్కగా పుట్టింది. ఆ జన్మనందు పూర్వజన్మలో చేసిన పాపం వల్ల సరి అయిన తిండి దొరకకపోక అందరి చేత కర్ర దెబ్బలు తింటూ ఉండేది. కాలం కష్టంగా దొర్లుతోంది ఆ కుక్కకు. ఇంతలో కార్తీక మాసం వచ్చింది. ఆ కుక్క నివసించే ఊరిలో ఒక నిష్ఠాగరిష్ఠుడైన ఒక బ్రాహ్మణ శివ భక్తుడుండేవాడు. అతడు కార్తీక సోమవార వ్రతమును కడు నిష్ఠతో పాటించేవాడు. ఆ సంవత్సరం కూడా కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేసి సాయంత్రం నక్షత్రం దర్శనం చేసిన తర్వాత బలి అన్నాన్ని అరుగు మీద ఉంచి లోపలికెళ్ళాడు. పొద్దుట నుండి ఏ ఆహారము లభించక పస్తులుండిన ఆ శునకము కార్తీక సోమవారము తనకు తెలియకుండానే ఉపవాసం చేసింది. ఎప్పుడైతే విప్రుడు లోపలికి వెళ్ళాడో ఆకలితో నకనకలాడుతున్న ఆ శునకము ఆవురారుమంటూ ఆ బలి అన్నాన్ని తృప్తిగా భుజించింది. పవిత్రమైన ఆ ఆహారమును స్వీకరించుట వల్ల తన పూర్వజన్మ స్మృతితో పాటు మానవ స్వరము వచ్చెను. అంటే మాట్లాడగలిగింది ఆ కుక్క. అది నోరు తెరిచి మానవ భాషలో బ్రాహ్మణోత్తమ నన్ను రక్షింపుమని మొరపెట్టసాగెను. ఎవరబ్బా అని బ్రాహ్మణుడు బయటికి వచ్చేసరికి ఆశ్చర్యం. కుక్క మానవ భాషలో మాట్లాడసాగింది. బ్రాహ్మణోత్తమ నన్ను పాప విముక్తురాలిని చెయ్యము అని దీనంగా ప్రార్థించింది. ఆశ్చర్యభరితుడైన ఆ బ్రాహ్మణుడు, ఎవరు నీవు, నీ కథ ఏమిటని ప్రశ్నించగా ఆ శునకము తన పూర్వ జన్మగాథను తెలియబరిచినది. పిమ్మట దీనముగా కార్తీక మాస వ్రత దురంధరులైన మీరు ఒక్క సోమవారం వ్రతం వల్ల సంపాదించిన పుణ్యమును దారిపోసి నన్ను పాప విముక్తుల్ని చేయండి అనెను. బ్రాహ్మణులు సహజ దయాద్రు హృదయులు. ఆ బ్రాహ్మణుడు ఆ కుక్కపై జాలి కలిగి తాను చేసిన సోమవార వ్రత దీక్షలోని ఒకరోజు పుణ్యాన్ని ఆ కుక్కకు దారిపోసెను. అంతే, శివలోకము నుండి శివభటులతో కూడిన విమానం ఒకటి అక్కడ ఆగింది. అందుండి శివభటులు దిగి ఆ కుక్కను అందరూ ప్రజలు చూస్తుండగానే విమానం ఎక్కించుకొని శివలోకానికి తీసుకెళ్లారు. విన్నావా జనకరాజా ఈ శునకగాథను? కావున నీవును పరమనిష్ఠాగరిష్ఠుడవై కార్తీక సోమవార దీక్ష సల్పి శివానుగ్రహానికి పాత్రుడు కమ్మని వశిష్ఠ మహర్షి జనకునికి హితవచనము చేసెను. అంత జనకుడు శివనామస్మరణము చేస్తూ వశిష్ఠుని ఈ విధంగా ప్రార్థించసాగెను. ఓ బ్రహ్మర్షి, కార్తీక స్నాన మహత్యము తెలుపు కథను తెలియజేసి నన్ను ధన్యుడిని చేయమనెను. ప్రార్థింప వశిష్ఠుడు కార్తీక స్నాన మహత్యాన్ని తెలియజేయసాగెను. ఇది 2వ అధ్యాయం 2వ అధ్యాయం సంపూర్ణం. శ్రీమాత్రే నమః.